महलूक राकेश की अंतिम यात्रा में हल्का सा तशद्दुद देखा गया। नाजरीन, हम आपको बता दें कि कल सिकंदराबाद रेलवे स्टेशन पर हुए तशद्दुद के दौरान फायरिंग में राकेश की मौत हुई थी। आज इसका आरती जुलूस वरंगल के MGM हॉस्पिटल से निकाला गया। इस आरती जुलूस में रियासती उजरा दियाकर राव, सत्यवती राठौर, MLAs विनय भास्कर, सुदर्शन रेड्डी, MP कविता, TRS के दिगर कायदीन ने शिरकत की थी। एहतजाजियों ने मरकज़ के खिलाफ नारेबाजी भी की। కేంద్ర ప్రభుత్వం గతంలో చట్టాలు తీసుకొచ్చి దేశాన్ని నాశనం చేశారు. ఇలా మోడీ అధికారంకి వచ్చిందంటే ఓన్లీ సైనికులను బలి చేసి వచ్చాడు, యుద్ధం సృష్టించాడు. కావాలని వాళ్ళ ఎలక్షన్ దగ్గరకు వస్తున్నాయి కాబట్టి రాజకీయం చేయాలనే ప్రయత్నం చేస్తే అది రివర్స్ కొడతారు. రైతులకు వ్యతిరేక చట్టం తీసుకొచ్చి రైతులను నాశనం చేశాడు. వాళ్ళకి క్షమాపణ చెప్పి యుద్ధం చేస్తాడు. ఉద్యోగాలు ఇస్తున్నారని మోసం చేశాడు. ఉద్యోగాలు కూడా పండగలుగుతారు. ఏదో సైనికులు ట్రైనింగ్ అయ్యి వాళ్ళు ఉద్యోగాలకు పోదామంటే మళ్ళీ కొత్త చట్టం తీసుకొచ్చి నాశనం చేస్తారు. దాన్ని ఇమ్మీడియట్లీ విత్డ్రా చేసుకుని మోడీ గారు క్షమాపణ చెప్పాలి. हमारे को नौकरी मिलता, हम कम से कम आर्मी में जाएंगे बोल के सपना था। ये सपना को नरेंद्र मोदी और राजनाथ सिंह पूरा नजनाश कर दिया। इसके लिए पूरा आज योद्धा रोड पे आके गवर्नमेंट का ऊपर उसका एजिटेशन बोर्ड पे बताया जा रहा था। నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఆనాడు వ్యవసాయ చట్టాలు ఎట్లయితే 3 నెలల క్రితం క్షమాపణ చెప్పి రద్దు చేసుకోవడం జరిగిందో అదే పద్ధతిలో ఆర్మీలో కొత్తగా తీసుకొచ్చిన రిఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో కేవలం 4 సంవత్సరాలు మాత్రం ఉద్యోగం చేయాలి, ఆ తర్వాత గ్రాట్యుటీ కానీ పెన్షన్ కానీ ఇలాంటి బెనిఫిట్స్ లేకుండా వెళ్ళిపోవాలనేటువంటి నిబంధనలు ఉన్నాయో అవి పాత అభ్యర్థులు చనిపోయిన రాకేష్ కూడా 2018 మన నోటిఫికేషన్లో దరఖాస్తు పెట్టుకొని సెలెక్ట్ అయినట్టు అభ్యర్థులు కాబట్టి తనకు వర్తించవి 2018 నోటిఫికేషన్ వర్తించినటువంటి నిబంధనలు కూడా వారి ఎగ్జామ్స్ రద్దు చేయడం ద్వారా నిన్న ఆందోళన జరిగింది. దేశవ్యాప్త ఆందోళన జరుగుతూ ఉంది. ఇప్పటికే జై కిసాన్ జై జవాన్ అనే నానుడి మాట ఏదైతే ఉందో నై కిసాన్ నై జవాన్ అని ఈరోజు కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ఆ విధానాన్ని కొనసాగించడం జరుగుతుంది. ఒకవైపు అదానీ, అదేవిధంగా అంబానీ, అదేవిధంగా మోడీ ఈ 3 త్రయం కలిసి భారతదేశాన్ని ఒక కార్పొరేట్ కంపెనీలకు అప్పచెప్పడం, ప్రభుత్వ పరంగా ఉన్నాయి కానీ అదేవిధంగా కార్పొరేషన్ పరంగా ఉన్నాయని కానీ ప్రైవేటీకరణ చేయడం చాలా దురదృష్టకరం.